రాత్రికాల ప్రార్థన. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోకాన్ని నోటి మాట ద్వారా సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు నాయనా మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచినందుకు, భద్రపరిచినందుకు, ఆశీర్వదించినందుకు, పోషించినందుకు, అయ్యా, ఏ అపాయం, ఏ ప్రమాదం మా దరికి రాకుండా కాపాడినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయనా, స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యంగా మరొకసారి రాత్రి అందు సజీవులంగా మేమందరము చేరి మీ పాద సన్నిధిన కుటుంబంతో ప్రార్థించుకునే ఈ బహుమానమును, దివ్యమైన సమయమును మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయున్నాడు అని ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మీరు తెలియపరుస్తున్నట్లుగా, అవును ప్రభువా, మాకు మీరు ఎప్పుడునూ తోడయ్యే ఉంటారని, అయ్యా, మమ్మల్ని ఎన్నడూ కూడా వదిలిపెట్టక సహాయము చేస్తాను అని మాకు ఈ రాత్రిన తెలియపరుస్తున్నారు. ఎవరైతే బిడ్డలు ఏ పనుల్లో అయితే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారో, ఏ విషయంలో అయితే వారికి మీ తోడు అవసరమై ఉన్నదో, అయా, బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి పనులను, వారి ప్రయత్నాలను, వారి యొక్క కార్యములను అన్నిటినీ కూడా సఫలపరచండి. ఆగిపోయేవారిగా కాదునైనా సాగిపోయేవారిగా ఉండుటకు సహాయము దయచేయండి. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారు వారందరిని బట్టి అడుగుతున్నాము. ఈ రాత్రిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారు చూడడానికి వారి కన్నులను తెరవండి తండ్రి. అయా, అనారోగ్యము ఎటువంటిదైనప్పటికీ, ఎంత భయంకరమైన వ్యాధి అయినప్పటికీ, ఎంత మరణకరమైన రోగమైనప్పటికీ నీవు స్వస్థతను ఇవ్వగలవు ప్రభువా. అయా, వారందరినీ ఈ సమయంలో తాకి సంపూర్ణమైన విడుదల, స్వస్థత వారికి దయచేయండి. అంధకార దురాత్మ క్రియలు, చేతబడి శక్తులన్నిటి నుంచి యేసు నామంలో విడుదల వచ్చునుగాక, సంపూర్ణమైన స్వస్థత వచ్చునుగాక. ఎస్ లార్డ్. అదే విధముగా అయా, కుటుంబంలో సమాధానం లేదు, అశాంతితో జీవిస్తున్నారు వారందరిని బట్టి అడుగుతున్నాము, కుటుంబంలో సమాధానమును దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే కృప చూపించండి. భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానములను తొలగించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి. అయా, తల్లిదండ్రులకు లోబడే హృదయం ప్రతి ఒక్క యవ్వన బిడ్డకు మీరు దయచేయండి ప్రభువా. అయా, గర్భఫలము లేని వారందరిని బట్టి అడుగుతున్నాము. అయా, భార్యను, భర్తను మీరు తండ్రి దర్శించి లోపాలు సవరించి బిడ్డలకు గర్భఫలము దయచేయండి నాయన. అయా, గర్భముతో ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న ఆ బిడ్డకును మీరే రక్షణను, క్షేమమును దయచేయండి ప్రభువా. అదే రీతిన అప్పులు అనే సమస్యతో ఎవరైతే నాయన ఈ రాత్రిని దుఃఖిస్తున్నారో వారి అప్పులన్నీ కూడా యేసు నామమున కొట్టివేయబడును గాక. ఎస్ లార్డ్. వారికి ఉన్న ప్రతి ఆర్థిక కష్టము నుంచి వారికి విడుదల దయచేయండి. చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, వృద్ధులను దీవించండి అయ్యా, చిన్న బిడ్డలను కాపాడండి. మారు మనసు లేక చెడు వ్యసనాలు కలిగి మద్యపాన ఆసక్తులుగా ఉండి అయా తప్పిపోయిన ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, వారందరికీ మారు మనసు దయచేయమని, ప్రతి అడిక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయా దేశాలకు వెళ్తున్నారు అయా, వారి యొక్క ప్రయత్నాలను సఫలపరచండి, ఆటంకాలను తీసివేయండి. ఇమిగ్రేషన్స్లో, వీసాలలో అయా కావలసినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నిటిలో సహాయము దయచేయండి నాయనా.
విదేశాల్లో ఉండి ఒంటరిగా చదువుతున్నారు, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్నారు. మీ రక్షణ సహాయము వారందరికీ దయచేయండి ప్రభువా. అయా అదే రీతిన నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. అయా బిడ్డలందరికీ కూడా ఈ రాత్రంతను క్షేమమును దయచేయండి, భద్రతను అనుగ్రహించండి ప్రభువా. అయా వివాహముల విషయంలో కృప చూపించండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. అయా గృహాలు కట్టుకుంటున్నారు, గృహాన్ని మీరే అనుగ్రహించండి ప్రభువా. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా మీ సహాయము దయచేయమని, మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉండి కావలిగా ఉంటున్న ప్రతి ఒక్క సైనికులను, వారి కుటుంబాలను ఈ రాత్రంతా మీ కృపా రక్షణలో భద్రపరిచి కాచి కాపాడమని. తండ్రి, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, ఆ కేసులన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా మేమందరము అలసిపోయిన దేహములతో ఉన్నాము, మాకు మంచి నిద్ర దయచేయండి నాయనా. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి మా దరికి రాకుండా మీ యొక్క కంచె కాపుదల మా అందరి గృహాల చుట్టూ దయచేయమని నాయనా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొని మీ నామాన్ని ఆరాధించగలిగే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.